So happy. Yesterday ke tata, Mr. Iputa, duster toti beta, cheripe amata, repatti rozoka jhuta, nammakamentanta, this day fresh day nanta, miss చెయ్యద్దంట పోస్తుగా తిరగరా గేర్సులే గరగరా హార్సులా దూకరా స్టార్సులే తాకరా మిస్సుతో మాటరా కిస్సులే మూటరా అరలోకమే టోటలు సైటు సయ్యాటరా yesterday ke tata Mr. Iputa duster 30 beta cheripe amata repatti rozoka jhuta nammakamentanta this day fresh day nanta miss cheyyadanta మనకుంది ఏలుబి లైఫ్ అంటే ఓ గేమురా ఛాలెంజ్ చేద్దామురా ప్రతి ఉంటే ఓ సోదరా ప్రతి గంట మనదేనురా పవర్ ఎంతో చూపాలిరా ఎవరెస్ట్ ఏ పార్టీరా పవర్ ఎంతో చూపాలిరా ఎవరెస్ట్ ఏ పార్టీరా ఇప్పుడే దిగెనురా స్ట్రక్చరే ఫిట్టురా పిక్చరే హిట్టురా ఏజ్లో క్రేజ్రా పోసు రెడ్ రోజురా ఇక ఫస్ట్ కిస్ మస్టురా ఆల్ ది బెస్ట్ రా రే క్యాలెండర్లో తేదీ వండర్ఫుల్ ప్రతిదీ కాలం ఇంక మన ఖైదీ క్యాష్ కు 10 బందీ ఈ 2000 వెల్దీ ఏ టు జెడ్ జల్దీ ఆస్కయ్యే మన వీధి అందనిదింకేది శ్వేత ఏ శ్వేత కమ్ హియర్ ఏంటి అమ్మాయి లాకెళ్తారా నన్నే కొడతారా నీ అంతు చూస్తాను ఎవరా నిన్ను కొట్టింది వాడేరా చూడరాజు పిచ్చిన వాడంతు చూద్దాం పద ఆహా నువ్వు ఒక నరసింహనాయుడు వాడొక సంవత్సరమారెడ్డి ఎక్కడ బాబు ఎమోషన్ గా బయలుదేరారు వీడిని కొట్టండి ఏసేనా చా నన్ను కొట్టు నువ్వు కొట్టవా చంపేస్తా ఏంట్రా ఇదంతా కళ కాబట్టే బతికిపోయారు అంతేనట అరే కళ వచ్చింది నాకు నువ్వు సపోర్టింగ్ చేసేవట్రా బాలు అర్లీ మార్నింగ్ వచ్చి కళలు నిజం అవుతాయంట 100%. సత్యం కళ తుమ్ సత్యం
బాలు నేను అర్జెంట్కి వెళ్ళరా ప్లీజ్ రా లైఫ్ సెటిల్ అయిపోతాను. నేను బాత్రూమ్కి వెళ్తానా? అది కాదురా. ఏ నీ అర్జెంట్ అంటే నాకు తెలుసు. నేను అర్జెంట్ గా ఏజెంట్ని కలవాలి. నేను అమెరికా ఎప్పుడు వెళ్ళేది ఆడు ఈ రోజు చెప్తా అన్నాడు. అరే అరే అది కాదురా బాలు నేను చెప్పేది విను. అది కాదురా. అరే, ఇప్పుడు వాడు ఎన్నిసార్లు రమ్మనలేదు, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళలేదురా. వాడికి పని పాట లేనప్పుడు నీలాంటి పని పాట లేనప్పుడు రమ్మంటాడు. దానికి స్నానం చేస్తే వెళ్ళక్కర్లా, వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు. తమరికేంటి బాబు అంత అర్జెంటు? ఇంటర్వ్యూకి వెళ్ళాలరా. దానికి ఈ బకెట్ పట్టుకోవాలా? ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళ్ళవా? ఎలా? ఎలా? రే, రే. రోజు అలాగే వెళ్తున్నాను కదరా, కొంచెం అర్థం చేసుకోనరా. ఈ రోజు ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ, ప్లీజ్ నేను వెళ్తారా? ఆపండ్రా, బాత్రూమ్ కూడా కాంపిటీషన్స్ ఎవరో ఒకరు వెళ్ళొచ్చు కదా. ఇలాగండి. ఏయ్, అరే నేను అర్జెంట్కి వెళ్ళకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందిరా. మాకు కావాల్సింది కూడా అదే కదా. ఆ. అరే వాసుగా, ఆ? బకెట్ జగ్గి ఇక్కడ ఉంటే స్నానం ఎలా చేసావురా? డ్రమ్ములో మునకేసాను రా. డబ్బున్న అబ్బాయి కదా, డబ్బాతిలాగా డ్రమ్ బాత్ చేసి ఉంటాడు. అది కాదురా, మీ అందరికి అర్జెంట్ పనులు ఉన్నాయని తెలియక ముందు లేచి మొదటి తప్పు చేశాను. ఆహా. స్నానం చేసి రెండో తప్పు చేశాను. ఐఎమ్ సారీ రా. అయ్య బాబోయ్. ఎన్నన్నా డబ్బున్న డీసెన్సీ వేర్రా. తంతే దమిడి లేని నేను ఫుడ్ ప్రాబ్లం కోసం కోటీశ్వరుడు కొడుకునని బిల్డప్ ఇస్తూ బతికేస్తున్నాను. ఈ నిజం నాకు తప్ప ఇంకెవరికి తెలియకుండా ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి. ఒరే వాసు, నిజం చెప్పరా. అందరూ దేవుణ్ణి పూజిస్తారు, నువ్వు మీ నాన్నని పూజిస్తున్నావు. అలాంటి నిన్ను మీ నాన్న ఎందుకు దూరం చేసుకున్నాడు రా? వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్పి నమ్మించాలి? అడిగి నిన్ను బాధ పెట్టావా? నేను ఇంక మిమ్మల్ని మోసం చేయలేను. నిజం చెప్పేస్తాను. ఏంటా నిజం? పెద్దవాళ్ళు ఎందరికో ఫైనాన్స్ చేసే ద గ్రేట్ ఫైనాన్షియర్ కోనసీమ అప్పలనాయుడే మా నాన్నగారు. మరి అంత కోటేశ్వరుడి కొడుకు అయి పుట్టి ఆయనకి నీ గొడవ వచ్చిందని నమ్మలేకపోతున్నారా? యా, నమ్మాలి. లాకర్లో ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క పెట్టమన్నారు. అది క్యాషియర్ చేయాల్సిన పని నేను చేయడం ఏంటి అన్నాను. నాన్నగారికి కోపం వచ్చింది. మాట పెరిగింది. కట్ చేస్తే ఇక్కడ ఉన్నాను. ఏమైనా సరే ఈసారి స్వయంగా నాన్నగారే వచ్చి తీసుకెళ్లేంత వరకు నేను వెళ్ళను. గతం గుర్తు చేసుకొని చాలా ఫీల్ అయిపోతున్నాడు రా. మీ ఇద్దరు వెళ్ళి ఓదార్చండి, నేను వెళ్ళి మీకు టిఫిన్ తీసుకొస్తాను. ఓకే. మీ మొహాలకి టిఫినా బొంగా? గుజరాత్ లో భూకంపం, భూములతో భూకంపం రావడం కామనే. ఇదో న్యూసా? క్రికెట్, ఇండియాపై పాకిస్తాన్ ఓటమి. ఒకటి గెలవాలంటే ఒకటి ఓడిపోవడం కామనే. అప్పప్ప చస్తున్నాను వీళ్ళతో. కడపలో బస్సు మీద బాంబు దాడి 10 మంది దుర్మరణం. బాంబు అన్నాక పేలడం కామనే, మనుషులు అన్నాక చావడం కామనే. జరిగిపోయి న్యూస్ అని రాస్తాడేంటండి బాబు? జరగబోయే ఏమన్నా రాయట కదా. ఇంత జరుగుతున్నా పట్టించుకోరేమిటండి? కడపలో బాంబు పేలితే మనం అక్కడ ఏం పట్టించుకుంటామా? హ్మ్. ఇది కామనే కదా. నేను మాట్లాడుతోంది ఆ బాంబు గురించి కాదు, పైన కుర్రాళ్ళు వేసే కుప్పిగంతుల గురించి. ఆ సౌండ్లు విన్నారా? ఆ పైన పుస్తకాలు ఏవో పడిపోయి ఉంటాయి. పుస్తకాలు పడిపోతే ఇంత సౌండా? పడిపోయిన పుస్తకాలు తీసుకోవడం కోసం వాళ్ళు పడిపోయి ఉంటారు. కామనే కదా. ఆ, మీరు వాళ్ళని వెనకేసి రాబట్టే వాళ్ళు ఇలా తయారయ్యారు. నేను వాళ్ళని వెనకేసి రావడం ఏంటి? మమ్మీ! అదిగో అమ్మాయి. చూసారా మీ కూతురు వరుస? టైము 9 అయింది. కాలేజీకి వెళ్ళి ఆడపిల్ల ఇప్పుడా లేవడం? చూడు, సీఎం చంద్రబాబు నాయుడు తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి. ఎందుకు? స్టేట్ అంతా చూసుకోవాలి కాబట్టి. పిఎం వాజ్పేయి గారు తెల్లవారుజామున 3 గంటలకు లేవాలి. ఎందుకు? కంట్రీ అంతా చూసుకోవాలి కాబట్టి. మన పిల్ల ఏం చూసుకోవాలి కాబట్టి పెందరాళ్ళే లేవాలి. ఇంకా నయం రోజు కంటే ఒక గంట ముందు లేసి సంతోషించు. మీ గారాపం వల్లే అది ఇలా తయారైంది. రేపు దానికి సజావుగా పెళ్ళవుతుందనే నమ్మకం నాకు లేదు. చూడు బేబీ, మనం చూసిన సంబంధం చేసుకుందనుకో సంతోషంగా 4 అక్షంతలు వేద్దాం. తనకు నచ్చిన వాడిని కట్టుకుందనుకో హ్యాపీగా 8 అక్షంతలు వేద్దాం. ఈ కాలం ఆడపిల్లలకి అది కామనే కదా. ఇంట్లో ఆడపిల్లని పెట్టుకుని పైన 4 బ్యాచులర్స్ పెట్టుకుని మాట్లాడవలసిన మాటలేనేవి? అసలు నాకు మనిషేనా అని. కాదు కాబట్టి నీ మొగుడినయ్యాను. ఏంటి? నువ్వు చాలా మంచిదాను అంటున్నానే. చిచ్చి, అంతా నా కర్మ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పొరపాటు. కాఫీ తాగే